హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పనులు పక్కా, బిల్లులు ఇచ్చేయండి ఎంచెక్క. వైకాపా అక్రమాలకు కూటమి ఎమ్మెల్యేల ఒత్తాసు. జగనన్న లేఅవుట్ల చదును పనుల్లో జీరో రికవరీకి పట్టు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దారి తప్పుతున్న విచారణ బృందాలు. వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల చదును కార్యక్రమంలో అవినీతి జరిగింది. ఆ అవినీతి పైన విచారణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా, ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు పెద్ద ఎత్తున వార్తలు రాసినాయి. కానీ వీళ్ళు రాసిన వార్తలకు రివర్స్గా తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు లేదు లేదు అవి కరెక్టే జరిగినాయి, వైకాపా చేసిన పనులు కరెక్టే ఉన్నాయి, వాళ్ళ బిల్లులు ఎంచక్క ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడి ఒత్తిడి చేస్తారట ఇంజనీర్ల పైన. జీరో రికవరీ అంటే వీళ్ళు కోరుకునేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ మీడియా కోరుకునేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేశారు కాబట్టి, అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి, ఏదో ఒక విచారణ పేరుతో రికవరీ చేయాలి, కట్ చేయాలి బిల్లులలో అనేది వీళ్ళ కోరిక. పాపం వీళ్ళ కోరికను నెరవేర్చడానికి వాళ్ళు ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కదా. మీడియా పేరుతోని రాజకీయం చేస్తున్న మీడియా సంస్థల మాటింటే వాళ్ళు నాయకులు ఎట్టయితారు? కారు కదా. ఇప్పుడు మొత్తానికి ఏం ముద్ర వేసిందంటే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూటమి ఎమ్మెల్యేలు ఒత్తాసు పలుకుతున్నారు, మద్దతు ఇస్తున్నారు అని ఇక డైరెక్ట్గా అటాక్. ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇవ్వలే, ఆ ఎవరి పేర్లు అనేది జాబితా అయ్యలేదు, కానీ ఎవరినో టార్గెట్ అయితే చేసింది ఈనాడు పత్రిక. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. వైకాపా ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల చదును చేసే పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై విచారణను కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు నీరుగారుస్తున్నారు. జీరో రికవరీ చూపించాలంటూ విచారణ చేస్తున్న ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. లేఅవుట్లను చదును చేసిన వైకాపా నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఇంజనీర్లు క్లీన్ చిట్ చేస్తున్నారు. సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో జీరో రికవరీ చూపించి బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేశారు. మిగతా ఇంజనీర్లు అదే బాట పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులు కొమ్ము కాయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకులే గుత్తేదారుల ముసుగులో జగనన్న లేఅవుట్ల చదును చేసే పనులు చేపట్టారు. పలు చోట్ల అవకతవకలు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. లేదు లేదు ఇప్పుడు అంటే ఈనాడు ఏం చేస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటికి తీయాలని ప్రయత్నం చేస్తుంటే, ఆ కూటమిల ఎమ్మెల్యేలు దానికి నీరు గారుస్తుండట. నీరు గారుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజంగానే నీరు గారిస్తే, నిజంగానే అక్రమాలు జరిగింటే ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేసింది? 14 నెలలు కదా అధికారంలోకి వచ్చి, 15 నెలలు నడుస్తుంది. ఇన్ని నెలల నుంచి చేయలేని పని కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి కనపడాయా? లేదా కూటమి ఎమ్మెల్యేలకు ఆ మాత్రం తెలవదా? వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన రికవరీ చేయాలి అక్రమాలపైనని. ఎందుకు వైసీపీ అక్రమాలకి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఎమ్మెల్యేలు ఒత్తాసు పలుకుతున్నారు? ఏంటి దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? కమిషన్లు ఏమైనా ఉన్నాయా? పర్సంటేజీలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఈ పర్సంటేజీల కోసమే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అక్రమాలకు ఒత్తాసు పలుకుతున్నారు. మరి ఇట్లా అక్రమాలకు ఒత్తాసు పలుకుంటూ పోతే మరి వైసీపీ పార్టీ అక్రమాల పార్టీ అంటారు, అవినీతి పార్టీ అంటారు, మొత్తం విధ్వంసం చేసే పార్టీ అండి. ఆ విధ్వంస పార్టీకి, విధ్వంస కాంట్రాక్టర్లకో, విధ్వంస ఎమ్మెల్యేలకో, మాజీ మంత్రులకో, మాజీ నాయకులకో, మాజీ ఎమ్మెల్యేలకో మద్దతు ఇస్తే మనం కూడా అదే ట్రాప్లో పోతాం కదా, అదే విధ్వంసకారులు కదా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక చర్చను తీసుకొచ్చింది ఈనాడు పేపర్. ఇది ఒక వార్త. రైట్, ఇంకోటి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది కూడా పాపం అంటే తెలుగుదేశం పార్టీ పత్రిక అన్నట్టే. పీపీపీలో మెడికల్ కాలేజీలు, వైసీపీ ఏడుపులు, వైద్యంపై విషం. నాడు జగన్ ఉత్తిత్తి ఆర్భాటం, నేడు కూటమి దిద్దుబాటు. వైఫల్యాలు దాచి కూటమిపై జగన్ అబండాలు. మీకెందుకు బాధ? కూటమిపై ఆయన అబండాలు జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్రజ్యోతికి వచ్చిన బాధ ఏంది? అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్పందించట్లేదు ఈ స్థాయిలో ఆంధ్రజ్యోతి ఇచ్చినట్టు. పీపీపీలోకి మెడికల్ కాలేజీలట వైసీపీ ఏడుపులు. మీ ఏడుపులు ఏంటి మరి? పీపీపీ అంటే ఏంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిండు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి ఒప్పుకుంటుండు.
ఆ 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో సరైన పద్ధతిలో పనులు చేయలేదట. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దిద్దుబాటు చేసిండట. మరి దిద్దుబాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు దాని దశపై ప్రైవేటు వ్యక్తుల చేతులు ఎందుకు పెడతాడు? అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు మిగిలిచిపోయిండు. వాటిని మెయింటైన్ చేయలేం కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. అయినా కానీ పెత్తనం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పెత్తనం ప్రభుత్వం చేతిలో ఉన్నాక ప్రైవేట్ వాడు వచ్చి పెట్టుబడి ఎందుకు పెడతారు? ఏం పని లేక పెడతారా? ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు మన దగ్గర రాష్ట్రంలో ఉన్న విద్యా వైద్య వ్యవస్థ అద్భుతంగా ఉంది. ప్రభుత్వం విద్యా వ్యవస్థ, ప్రభుత్వ వైద్య రంగము అని చెప్తారు. కానీ ఆ విద్యా సంస్థల్లో కానీ, ఆ వైద్యశాలలో కానీ, ప్రభుత్వ వైద్యశాలలో ఒక్క ఎమ్మెల్యే పిల్లలు కానీ, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ, మంత్రులు కానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కూడా కనీసం అడుగు కూడా పెట్టరు చూయించుకోవడానికి. అది అద్భుతం అని చెప్తారు. ఇది అట్లే ఉంది. పబ్లిక్ ప్రైవేట్ రంగం వచ్చింది అంటేనే ప్రైవేట్ వాడు పెత్తనం ఉంటుంది. పెత్తనం కోసమే, పెత్తనం చేసి లాభాలు సంపాదించడానికే పెట్టుబడి పెడతారు. ఏం పల్లెగా పెడతాడు. ఇక దీంట్లో మళ్ళీ లేదు మొత్తం ప్రభుత్వం పెత్తనం ఉంటుంది, ప్రభుత్వం ఆజమాయిషీ ఉంటుంది. ఆజమాయిషీలు ఏమి ఉండవు. లిటరల్గా ఇది ప్రైవేటు పరం చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధారంలో ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేదాన్ని సమర్థించడం కోసం ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషం జిమ్ముతుంది పేదలపైన, పేదల వైద్యం పైన. లేదు వైఎస్ఆర్సీపీ విషం జిమ్ముతుంది అంటున్నాను. ఇది విషం మీరు జిమ్ముతుంది. మీరు ఒక పత్రికగా ప్రైవేటు పబ్లిక్ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య కళాశాలను, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తుంటే విమర్శించాలి. వాస్తవం డబ్బులు లేవంటారు. మీకు చెప్పారా? అసలు మొత్తం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతే సంపూర్ణమైన సహకారం మా కేంద్రం నుంచి ఉందంటారు. మరి ఆ కేంద్రం నుంచి సంపూర్ణమైన సహకారం ఉన్నాక ఆ కేంద్రం నుంచి డబ్బులు పట్టుకొచ్చి పెడితే ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలా? దీని వెనకున్న మతలబ్ ఏంటి? దీని వెనకున్న బినామీలు ఎవరు? దీని వెనకున్న పార్టీ నాయకులు ఎవరు? ఇది చెప్పరు. ఈ ఏడుపులన్నీ ఏంటంటే పేదల వైద్యం పైన. ఇట్లే ప్రభుత్వ రంగంలోనే ఉంటే పేద విద్యార్థులు చదువుకుంటారు, మంచి ర్యాంకు సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ సీటు సంపాదిస్తారు, వైద్యులు అవుతారు. అది కావద్దు. అదే ప్రైవేటు పరం అయితే అటు మనకు సంబంధించిన, మన వర్గాలకు సంబంధించిన నాయకులకి ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు సీట్లు ₹1,00,00,000 అమ్ముకుంటారు. మళ్ళీ మనోళ్ళకి అమ్ముతారు ₹1,00,00,000. వైద్యులు మనోళ్ళే అవుతారు, బాధితులు పేదలు అవుతారు. డబ్బులు పెట్టి సీటు కొనుక్కొని చదువుకుంటాడు బాధితులనే చేస్తారు, రోగుల్ని వైద్యం చేయడు. ఇదనమాట స్కెచ్. దానికోసం విషం జిమ్ముతుంది. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదని, ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అవుతుందని నాడు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినా జగన్ వినలేదు. హడావుడిగా శంకుస్థాపన చేసేసి మీ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తున్నాయని ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. ఆర్భాటం అయితే చేశారు కానీ తన హయాంలో పూర్తి స్థాయిలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు. తగిన వసతులు, అవసరమైన ఫ్యాకల్టీ లేకుండానే 5 కాలేజీలు ప్రారంభించారు. మిగిలిన కాలేజీలను అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు వేల కోట్లు ఖర్చు చేసి చేయలేదు కాబట్టి తప్పే ఉంది అని చెప్తుంది. నిర్మాణ అంచనావే 8,480 కోట్లు. అన్ని డబ్బులు పెట్టి చేయలేము. ఒకేసారట 17 మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదని అప్పట్లో చెప్పారట అధికారులు. అరే ఎక్కడో లేని బనకచర్ల సాధ్యమైంది 84,000 కోట్ల రూపాయలతోని. ఎక్కడెక్కడో లేని ప్రాజెక్టులు, ఎక్కడెక్కడో లేని కాలువలు, అవసరం లేనిది, అది ఉంటాయో లేదో తెలవుంది, ఉపయోగపడిద్దో లేదో తెలవుంది. వందల వేల ఎకరాలు ఉత్తుత్తి కంపెనీలకి, ఉర్సా కంపెనీలకి ఇస్తారు. కొన్ని తరాల పాటు పనిచేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పేదలకు వైద్యం చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పేదల విద్యార్థులు, వైద్యులు, డాక్టర్లు అయ్యే మెడికల్ కాలేజీలకి డబ్బులు పెడితే తప్పేంది? అంటే మీ ఉద్దేశం ఏంది? ఇది పేదలకు సంబంధించింది కదా, అంత ఆర్భాటమైంది, అవసరమైంది అని కదా. మీరు ఒక మీడియాగా సమర్థించాలన్నా, విమర్శించాలన్నా? జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోండు. 17 మెడికల్ కాలేజీలని సాధ్యం కాని దాన్ని కూడా సుసాధ్యం చేయడానికి ప్రయత్నం అయితే చేసిండు కదా, అనేదైనా ఉండాలి కదా. మరి ఆ ప్రయత్నం 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం, డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తున్నాయి, సంపూర్ణమైన సహకారం మోడీ గారిది ఉంది. ఉన్నాక ఎందుకు సాధ్యం కావట్లే? ఏంటి అందులో ఉన్న మతలబు? సాధ్యం అయింది కానీ సాధ్యం చేయరు. అవి వన్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 వచ్చినాయంటే కొన్ని వేల మంది పేద విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల విద్యార్థులు, మెరిట్ ఉన్న విద్యార్థులు మెడిసిన్ సీట్ సంపాదిస్తారు, డాక్టర్లు అవుతారు. వాళ్ళు డాక్టర్లు అయితే వీళ్ళ కడుపు మంట అయింది. ఈ పత్రికలు, సోకాళ్ళు పత్రికలు, టీవీ ఛానల్ అని చెప్తున్నాం,
ఏ వర్గాలు అయితే వాళ్ళ చేతిలో ఉన్నాయో వాళ్ళకి కడుపు మంట. మన పిల్లలే ఫారెన్ పోవాలి, మన పిల్లలే ఇంజనీర్లు కావాలి, మన పిల్లలే డాక్టర్లు కావాలి తప్ప కింద వర్గాలు అక్కడే ఉండాలి. ఇదనమాట. ఈ సాధ్యం కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పే ప్రయత్నం. ఏదేదో సాధ్యమవుతున్నప్పుడు ఇదెందుకు కాదు? సాధ్యం కాని బనకచెర్ల కోసం 84,000 కోట్ల కోసం కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం దాన్ని తీసుకొస్తారు. ఇది కొన్ని తరాల పాటు ఉపయోగపడే, పేదలకు ఉపయోగపడే వైద్యం, విద్య విషయంలో ఎందుకు సాధ్యం కాదు? మనసుంటే మార్గం ఉంటుంది. ఇది అనమాట విషం చిమ్ముతుంది ఈ తెలుగుదేశం పార్టీ మీడియా. మోదీ మిత్రుడే, కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న పనే నాకు నచ్చట్లేదు. మీరు చేసింది మరి మొన్నటిదాకా మోడీ మిత్రుడేనట, కానీ ఆయన చేస్తున్న పని నచ్చట్లేదట. ఏంటిది ఆయన చేస్తున్న పని అంటే, నువ్వు చేస్తున్న పనికి ఒత్తాసు పలికితే నచ్చింది. అడ్డగోలుగా భారతదేశం పైన సుంకాలేసి భారతదేశ విద్యార్థుల్ని, అక్కడ చేస్తున్న ఎంప్లాయీస్ని మెడబట్టి గెంటే ప్రయత్నం చేస్తుంటే మోడీ ఏం చేస్తారు మరి? భారతదేశానికి ప్రధానమంత్రి, అమెరికాకు కాదు ఆయన. కాపాడే ప్రయత్నం చేస్తారు భారతదేశాన్ని. వెంటనే రష్యాతోని, చైనాతోని స్నేహం. వెన్నులో వణుకు పుట్టింది డొనాల్డ్ ట్రంప్కి, ఇది ఎటేటో పోతుందని. ఇప్పుడు మోడీ మంచి ప్రధాని, కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న పనులు నచ్చట్లే, నాకు భజన చేయాలి కానీ వాళ్ళకి భజన చేయటమైంది, వాళ్ళతో స్నేహం చేయటమైంది అని చెప్పి వణుకు పుట్టింది. ఇదేదో ముందుండాలి. 140 కోట్ల మంది ప్రజలున్న భారతదేశం, అత్యంత జనాభా ఉన్న భారతదేశం, దానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి మోడీ, ప్రజాస్వామ్య దేశం. దాంతో పెట్టుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, దీని పరిణామాలు ఏంది, కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది గమనించుకోవాలి. అడ్డగోలుగా అగ్రరాజ్యం కాబట్టి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదంటే అది చేస్తా అంటే ఇక ఎట్లే ఉంటుంది. మొత్తానికైతే కొంత డైలమాల పడ్డాడు, మోడీని పోయిడే కాడికి వచ్చింది. రైట్. పెద్ద నోట్ల రద్దు సమయంలో 450 కోట్లతో చక్కెర ఫ్యాక్టరీ ఒక ఆస్తి కొంటే అయిపోద్ది అని ప్రాపర్టీ కొందంటే 450 కోట్లు వేది, అది సిబిఐ బయటికి తీసింది. ఇది ఒక శశికళ కేసులో బయటకు వచ్చింది. ఇట్లాంటి కొన్ని వందలు ఉంటాయి. నిజంగానే సిబిఐ కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న నాయకులు, రాజకీయాలు చేస్తున్న చాలా పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకులు, అందరు కాదు, ఇట్లాంటి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారు ఈ పెద్ద నోటు రద్దు విషయం టైంలో. అది కేంద్రానికి తెలుసు, సిబిఐకి తెలుసు, కానీ వాళ్ళు సెలెక్టివ్గా కొంతమందినే తీసుకుంటారు. ఎక్కడైతే రాజకీయంగా వాళ్ళకి అడ్డం వస్తారో వాళ్ళని తీసుకొని దానిపైన సిబిఐ కేసు, ఇన్వెస్టిగేషన్, ఇది తప్ప నిజంగా కమిట్మెంట్తోని దేశం కోసం, జాతి కోసం చేస్తున్నట్లేదు. ఇది శశికళదైతే ఉందట. రైట్, దిశ చూద్దాం. మారిన ట్రంప్ స్వరం, భారత్ అమెరికాలది స్పెషల్ రిలేషన్షిప్, నేను ప్రధాని మోదీ ఎల్లప్పుడూ స్నేహితులమే. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు నచ్చడం లేదంతే వైట్ హౌస్లో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. మారిద్దిగా స్వరం, యువతలోళ్ళు వేసి ఎత్తుగాడిని బట్టి అక్కడ స్వరం మారుతుంది. వైసీపీ అన్నదాత పోరు పోస్టర్ రిలీజు, 9న ఆర్డీఓ ఆఫీసులు ఎదుట శాంతియుత నిరసనలకు సజ్జల పిలుపు. రాష్ట్రంలో నియంత్రిత పాలన నడుస్తుందనే ఆరోపణ. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు అనే ఒక కార్యక్రమం తీసుకుంది, దానికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేసింది 9వ రోజు. ఇద్దరు ఉల్లి రైతులు ఆత్మహత్యాయత్నం, ధర లేదంటూ పురుగుల మందు తాగిన అన్నదాతలు కర్నూలు ఆసుపత్రి తరలింపు. వారి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వానికి వినతి. ఉల్లి రైతులు మద్దతు ధర లేదు, తోతాపూరి మామిడి రైతులకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులకు మద్దతు ధర లేదు, చెరుకు రైతులకు మద్దతు ధర లేదు, మిర్చి రైతులకు మద్దతు ధర లేదు, పత్తి రైతులకు మద్దతు ధర లేదు. ప్రతి పంట వచ్చినప్పుడు ఆ మద్దతు ధర కోసం ఆ రైతులు, సంబంధిత రైతులు రోడ్లెక్కి వాళ్ళ ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మాది డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. ఇక్కడ అక్కడ సేమ్ ప్రభుత్వం ఉంటుంది, కానీ వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇవ్వలేరు. పండిన పంటకు మద్దతు ధర ఇవ్వకపోతే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేము పంట పండించడానికి యూరియా కావాలి, ఎరువులు కావాలంటే ఇవ్వలేని పరిస్థితి. దానికోసం క్యూ లైన్లు, కొట్లాటలు. కానీ ఫుల్గా యూరియా నిల్వలు ఫుల్ ఉన్నాయని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు చెప్తారు. యూరియా అందజేయలేని పరిస్థితి, అందించలేని పరిస్థితి, పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితి. ఈ రెండు ఒక రకంగా ఫెయిల్యూర్ కాదా ప్రభుత్వానికి? ఈరోజు ఉల్లి రైతుల వంతు వచ్చింది.
పొగాకుది అయిపోయింది, చెరుకుది అయిపోయింది, మిర్చిది అయిపోయింది, మామిడి రైతులది అయిపోయింది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు పేపర్‌లో ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి కౌంటర్‌గా మీ ప్రభుత్వంలో ఇంతుంది, మా ప్రభుత్వంలో ఇంతుంది అని మాటలు చెప్పారు తప్ప రైతుల కడుపు నిండింది లేదు. మళ్ళీ ఇప్పుడు ఉల్లి రైతులు ఆత్మహత్యల దాకా వచ్చింది. మద్దతు ధర లేక ఇద్దరు రైతులు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు, ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వీడియో కూడా వైరల్ అయింది. కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారట వాళ్ళు. దీనిపైన కదా మీరు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలి. నేను ఆక్వా రంగం, ఇంకేందో క్వాంటమ్ వ్యాలీ, ఈ వ్యాలీ, ఆ హబ్బు, ఈ హబ్బు, ఈ తర్వాత ఇవాళ మన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏంది అది పట్టించుకోండి. ఇది ఆంధ్రప్రభలో యూరియా ఫుల్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి యూరియా ఫుల్ ఉన్నాక రైతులు లైన్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? మరి యూరియా ఫుల్లుగా గోడౌన్లలో పెట్టుకొని సప్లై ఎందుకు బయటికి ఇవ్వట్లేదు? ఆ ఫుల్లుగా ఉన్న యూరియా ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లల్లో ఉందా? తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఎరువుల దుకాణాలలో స్టాక్ పెట్టుకున్నారా? లేదా డీసీఎంఎస్, పిఎస్సిఎస్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెత్తనం చేసి ఆ స్టాకును బయటికి రాకుండా హోల్డ్ చేసి పెట్టారా? కృత్రిమమైన కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ చేస్తారా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. యూరియా ఫుల్ అంటున్నారు, కానీ అక్కడ నిల్లు ఉంది. మరి ఫుల్లుగా ఉన్న యూరియా ఎవరు దాచిపెడుతున్నారు, ఎందుకు దాచిపెడుతున్నారు? మరి దాచిపెడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఏం చేస్తున్నాయి? ఎందుకు కేసులు బుక్ చేయట్లా ఫుల్ ఉన్న యూరియాని దాచిపెట్టిన వ్యక్తుల పైన? మీరు ప్రకటనలో ఏం ఫుల్ అంటారు, అక్కడ లైన్లు ఫుల్ ఉన్నాయి, క్యూ లైన్లు ఫుల్ ఉన్నాయి, యూరియా ఫుల్ లేదు, నిల్లు బోర్డులు పెడుతున్నారు. ఒక్కొక్క బస్తాకి 150 నుంచి 250 రూపాయలు, 250 రూపాయలు అదనంగా ధర చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఫుల్ అని చెప్తున్నారు. యూరియా ఫుల్ ఉంటుంది అంటారు, దొరకదు. మామిడి రైతులకు మద్దతు ధర ఫుల్గా ఉందంటారు, మీ హయాంలో లేదంటారు. ఇంకొక పార్టీని వైసీపీని ఈ హయాంలు వాళ్ళ హయాము ఈ పోల్చి చూపించటం తప్ప మనం ఏం చేస్తున్నాం అని చెప్పట్లే. ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి, యూరియా రైతుల పరిస్థితి. యూరియా కోసం తిరుగుతున్న రైతులు. రైట్. మిథున్ రెడ్డికి ఊరటాట. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలి. 5 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు. ఎంపీ కాబట్టి ఆయన రాజంపేట ఎంపీకి అక్కడ ఓటేసే హక్కు ఉంటుంది కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో దానికోసం మధ్యంతర బెయిల్ ఇచ్చారు 5 రోజుల పాటు. మళ్ళీ 11th రోజు ఈవినింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఇచ్చింది. ఆయనకేమో టెంపరీ బెయిల్ ఇచ్చింది. మిగతా ఇంకొక ముగ్గురు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది, కండిషనల్ బెయిల్. ఎక్కడ బయట మాట్లాడద్దు అనేది విషయంతో లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులకు భారీ ఊరట. రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు బెయిలు. 117 రోజులుగా విజయవాడ జైల్లో నిందితులు. అందరికీ షరతులు విధించిన ఏసీబీ కోర్టు ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న పైలా దిలీప్, చెవిరెడ్డి బెయిల్పై 10న ఉత్తర్వులు. మొత్తానికి ఒక్కొక్కరికి బెయిల్ వస్తూ ఉంది. మద్యం స్కామ్ కేసులో ధనంజయ రెడ్డి ఐఏఎస్, కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ, గోవిందప్ప బాలాజీలకు బెయిల్ వచ్చిందట, కండిషనల్ బెయిల్. రైట్. సాక్షి చూద్దాం. ధర లేక దిగాలు, పెట్టుబడి మేర కూడా రాక తల్లడిల్లుతున్న రైతులు. కొంటామని మాటిచ్చి చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం ఉల్లి, టమాటా, చీనీ రైతుల కన్నీటి పర్యంతం. కోత ఖర్చులు వృధా అని పొలాల్లోనే పంటను వదిలేస్తున్న వైనం. సర్కారు తీరును నిరసిస్తూ కర్నూలులో ఉల్లి రైతుల ధర్నా. 2 ఉల్లి రైతులు పురుగుమందు దాగి ఆత్మహత్యయత్నం. చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. మరోవైపు ఉల్లి, టమాటా రైతు కిలోకు 5 నుంచి 8 రూపాయలు కూడా దక్కని దుస్థితి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి 25 నుంచి 35 రూపాయలు, టమాటా 50 రూపాయలు. చీనీ రైతుకు సగటున 10 రూపాయల లోపే, మార్కెట్లో మాత్రం 50 రూపాయలు. దళారులకు చంద్రబాబు సర్కారు వత్తాసు. 2 రైతులు పాపం కర్నూలులోనైనా ధర లేక దిగాలు, పెట్టుబడి కూడా రాని పరిస్థితి. కోత కూలీలు కూడా రావట్లేదట. కోత కూలీలు కూడా దండగానే వదిలేస్తున్న పరిస్థితి ఈరోజు రైతులు, ఉల్లి రైతులు కానీ చీనీ రైతులు. దీనిపైన ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు, విజన్ ఉన్న సర్కారు, అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం సమీక్ష లేదు. అంటే రైతులు ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే సీరియస్నెస్ ఏందనేది గమనించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశం పైన కనీసం రివ్యూ చేయాలి. మీరు యూరియా పైన కూడా ఇదే చేశారు. దాదాపు 40 రోజుల పాటు యూరియా కోసం లైన్లు కడుతుంటే ఏ రోజు మాట్లాడకుండా మొన్న ఫుల్ ఉంది,
స్టాక్ ఫుల్ ఉందని ఒక ప్రకటన చేసి వదిలేశారు. ఈరోజు ఉల్లి రైతులు, చీని రైతులు రోడ్డు ఎక్కారు. వాళ్ళ గురించి సమీక్ష చేయండి. కేంద్రం నుంచి ఏమైనా ఆసరా తీసుకునేదంటే తీసుకోండి. ఇక మనకు ఉల్లి రైతులకో, టమాటా రైతులకో, లేకపోతే చీనీ రైతులకో, మామిడి రైతులకో, పొగాకు, పత్తి, మిర్చి రైతులకో ఉపయోగపడని పొత్తు, కూటమి, మద్దతు దేనికిది? మన ప్రాంతంలో, మన రాష్ట్రానికి సంబంధించిన రైతులకు ఉపయోగపడిన మీ మద్దతులు, మీ కూటములు, మీ అలయన్సులు, మీ డబుల్ ఇంజన్లు దేనికోసం? మీ ఆస్తులు పెంచుకోవడానికా అనేది ఈరోజు రైతులు మాట్లాడుకున్న పరిస్థితి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి దీనిపైన. రైట్. ఈ సాక్షికి సంబంధించి ప్రజాశక్తి విద్యార్థులపై పిడుగుద్దులు, ఎస్ఎఫ్ఐ చలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం, పలువురు విద్యార్థులకు గాయాలైనాయట. విద్యార్థులపైన పిడిగుద్దులు గుద్దారట. ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్యలపైన గొంతెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి చలో విజయవాడ కార్యక్రమం తీశారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ పోలీసులు పిడిగుద్దులు గుద్దారట. మహిళలని కూడా చూడకుండా గర్ల్స్ని ఎట్లా పడితే అట్లా పిడిగుద్దులు గుద్దారు. వాళ్ళకి కొంతమందికి గాయాలు కూడా అయినాయట. ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్యం గెలిచింది, నిజం నిలబడింది అంటారు. ఆ నిజం నిలబడింది, ప్రజాస్వామ్యం గెలిచింది ఇదనమాట. బంగారు కుటుంబాలు కుదింపు 30.11 లక్షల నుంచి 14.24 లక్షలకు తగ్గింపు. ప్రజాశక్తి కథనంపై స్పందించిన ప్రభుత్వం. కొత్తగా చేరిన కేవలం 20,858 కుటుంబాలే. రాష్ట్రంలో P4 అమల్లో భాగంగా మార్గదర్శకులు ద్వారా నిరుపేదలను ఆదుకునేందుకు 26 జిల్లాల్లో ఈ ఏడాది మార్చిలోనే సర్వే అస్తవ్యస్తంగా నిర్వహించినట్టు తేటతెల్లమైంది. ఈ సర్వేలో 30,11,480 బంగారు కుటుంబాలకు గుర్తించారు. నిరుపేదల గుర్తింపులో తిరకాసు శీర్షికన ప్రజాశక్తిలో కథనం ప్రచురితం కావడంతో ప్రభుత్వంలో కదలిక మొదలై సర్వేలో లోపాలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. జూలైలో నిర్వహించిన మలి విడత సర్వేలో మొత్తంగా 14,24,050 బంగారు కుటుంబాలు గుర్తించారు. తొలుత గుర్తించిన వారిలో దాదాపు 15,87,430 అంటే 47% బంగారు కుటుంబాలను నిరుపేదల జాబితాను తొలగించారు. మొత్తానికి ప్రజాశక్తి రాసిన కథనం ప్రకారం బంగారు కుటుంబాల సంఖ్యని 30,11,000 నుంచి 14,24,000 తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈజీ కదా, పేదల సంఖ్యను తగ్గేటువంటి ఆయనకి సంతోషమే. 30 లక్షల మంది పేదలుండి బంగారు కుటుంబాలు ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి మార్గదర్శులు కావాలి, అది కష్టం. ఇప్పుడు 14కి సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు ఈజీ. సంఖ్య తగ్గివని పేపర్లో వార్త రాస్తే ఇమీడియట్గా తగ్గిస్తారు. అదే మామిడి రైతులకు, ఉల్లి రైతులకు, చీనీ రైతులకు, యూరియా ఇబ్బంది పడుతున్న రైతులకు సరైన పద్ధతిలో ఇవ్వాలి అంటే దానిపైన ఎనరా అన్నట్టు ఉంటారు. ఇది అన్నట్టు ఇది మొత్తానికి అయితే కుదింపు చేశారట బంగారు కుటుంబాలని. కుదింపు చేయటం అంటే ఈజీ కదా వాళ్ళకి. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.